శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో శ్రీకృష్ణుడి అవతారం విశిష్టమైనది. ఆ శ్రీకృష్ణుని వైభవాన్ని శ్రీకృష్ణ కర్ణామృతం ద్వారా తెలుసుకుందాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మార్గశీర్ష మాసం తానే అని చెప్పుకున్నటువంటి శ్రీకృష్ణ స్వామి ద్వాపర యుగంలో అనేక లీలలను ప్రదర్శించినటువంటి మధురమోహనమూర్తి, సకల లోకాతీతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నిత్యం వెలుగొందేటువంటి పరాత్పరుడు. ఈ సత్యాన్ని మన తెలుగుల పుణ్యపేటి పోతన మహాకవి లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుది లోకంబౌ పెంజీకటి కవ్వల నెవ్వండు ఏకాకృతి వెల్గున అతని నే సేవింతున్. ఆ అనంత తేజోమూర్తి, సమస్త చైతన్యానికి మూలమైనటువంటి పరబ్రహ్మము ఒక రూపంతో, ఒక పేరుతో, ఒక కాలంలో వచ్చి తానే స్వయంగా తన యొక్క తత్వాన్ని మహత్వాన్ని దయతో సకల సృష్టికి ఎరుకపరిచాడు. అంతటి దివ్య మనోహరమూర్తి నా చిత్తంలో బాలుడై ప్రాణనాథుడే ఆవిర్భవించాలి అని ఎంతో ఆర్ద్రతతో లీలాశుకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రణయ పరిణతాభ్యాం ప్రాభవాలంబనాభ్యాం ప్రతిపద లలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం ప్రతిముహు అధికాభ్యాం ప్రశ్నువల్లోచనాభ్యాం ప్రభవతు హృదయేన ప్రాణనాథ కిశోర. ప్రణయ పరిణతాభ్యాం ప్రాభవాలంబనాభ్యాం, ప్రణయంగా పరిణమించినవి, గొప్పదనానికి ఆధారభూతమైనటువంటివి ఆ స్వామి కన్నులు. ప్రతిపద లలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం, అడుగడుగుకు లలితమైనవి, ప్రతిరోజు సరికొత్తవై విరాజిల్లేవి స్వామి యొక్క కన్నులు. ప్రతిముహు అధికాభ్యాం ప్రశ్నువల్లోచనాభ్యాం, ఇక్కడ మాటిమాటికి పెరుగుతూ ఉన్నాయి అంటే ఏమిటి అంటే భక్తుల యొక్క కష్టాలను చూసి అవి విశాలమై ఆర్ద్రతను పొందుతూ ఉన్నాయి అని గ్రహించాలి. నః ప్రాణనాథ కిశోర హృదయే ప్రభవతు. మా యొక్క ప్రాణ సదృశుడైనటువంటి బాలకృష్ణమూర్తి హృదయంలో ఆవిర్భవించునుగాక. రాశీభూతమైనటువంటి ఒక ప్రేమకు, గొప్పతనానికి, లాలిత్యానికి, నిత్య నూతనత్వానికి ఆకరమై ఆశ్రితుల యొక్క రక్షణకై జాగరూకతతో చూసేటువంటి ఆ కన్నులే విశాలమవుతాయి. పైగా వారికి కష్టం వస్తే తడిబెడుతూ ఉండేటువంటి కన్నులు గల ప్రాణసముడైనటువంటి ఆ గోపాలకృష్ణమూర్తి హృదయంలో ప్రభవించాలి అని కృష్ణకర్ణామృతంలో లీలాసుకుడు తన యొక్క అభ్యర్థన తెలియజేశాడు. కవి లోకోత్తరమైనటువంటి దయతో నిండినటువంటి కన్నులు గల స్వామిని కిషోరుడిగా ప్రభవించమని కోరడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పరిపూర్ణ భక్తి మనకు అంపశయ్యపై ఉండేటువంటి భీష్మునిలో కూడా కనిపిస్తుంది. ధర్మరాజాదులకు విష్ణు సహస్రనామ బోధ చేసినటువంటి వాడు. ఆ గంగాతనయుడు శ్రీకృష్ణమూర్తిని చూడడమే తన యొక్క భాగ్యంగా, పుణ్యాలకు లభించినటువంటి మహాఫలంగా తెలియజేశాడు. అతిభక్తి నెవ్వని యందు చిత్తము చేర్చి ఎవ్వని నామమూహించి పొగడి కాయంబు విడుచున్ కామ కర్మాది నిర్మూలనుండే యోగి ముక్తి నందున్. అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుండు ఎవ్వేళ ప్రాణంబులేను విడుతున్న అందాక నిధి మందహాసుడై వికసిత వదనారవిందుడై వచ్చెనేడు. నాలుగు భుజములు కమలాభ నయన యుగమునొప్ప ముందటనున్నవాడు మానవేశ్వర. నా భాగ్య మహిమ చూడుము ఏమి చేసుతునో పుణ్యమితని గూర్చి. ముల్లోకాలను మోహపరిచే నీలకాంతి ఆ శ్రీకృష్ణ పరమాత్మది. ఆ దేవుణ్ణి మహాయోధానుయోధుడు ప్రాణావసాన సమయంలో స్వయంగా వచ్చి ఎదురుగా నిలిస్తే పులకించిపోతూ ఉన్నాడు భీష్ముడు. ఎందుకంటే మానవుడే వెలసినటువంటి మాధవుడే ఆ కృష్ణదేవుడు. మాయాంగీకృత దేహుండే అఖిలేశ్వరుడు మనుజుడైనాడు అని ప్రజ్ఞాయుత చిత్తంబున గాంగేయుడు పూజనము చేసే కృష్ణున్ జిష్ణున్. ఇలా ఒక విలాసంగా, ఒక వినీల దేహకాంతితో ద్వాపర యుగంలో వెలసిల్లినటువంటి కృష్ణ భగవానుని దివ్యమూర్తి మరింత సమ్మోహనంగా కిశోరం రూపంలో వచ్చి తన హృదయంలో ఆవిర్భవించమంటూ ఉన్నాడు లీలాశుకుడు. కనుక కృష్ణ కర్ణామృత తత్వాన్ని, పవిత్రతను ఈ మార్గశీర్షంలో మనం ఆస్వాదిద్దాం. మానవ జన్మ మాధవదేవ చరణారవింద సంసేవాసక్తితో చరితార్థం చేసుకుందాం.
ప్రణయ పరిణతాభ్యాం ప్రాభవాలంబనాభ్యాం ప్రతిపద లలితాభ్యాం ప్రత్యహం నూతనాభ్యాం ప్రతిముహుః అధికాభ్యాం ప్రశ్నువల్లోచనాభ్యాం ప్రభవతు హృదయేన ప్రాణనాథః కిశోరః.